ముందుగా జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్ కి ఇచ్చేస్తున్నారు ఈశ్వరయ్య సార్ గారు వచ్చేసి బీచ్పల్లి నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ తీసుకున్న టాపిక్ వచ్చేసి ఆత్మహంతకులు అంటే ఎవరు. సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. జగద్గురు పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ జ్ఞానం అనేది విస్తారంగా వికసించజేసుకోవచ్చు. మరి ఈరోజు బ్రహ్మర్షి మెడిటేషన్ ఛానల్ వారికి, మరి నిర్వాహకులకు, మరి ఇందులో పాల్గొన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈశ్వరయ్య. బీచ్పల్లి హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం నిర్మాణ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అలాగే మా టీం చాలా చక్కగా గురువు గారు చెప్పిన పని చేస్తూ చక్కని ధ్యాన కేంద్రం అక్కడ నిర్మాణంలో ఉంది. అంతకుముందు ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరంభం మీ అందరికి తెలిసినదే. అందులో కూడా భాగస్వాములను ఈరోజు మీ అందరితో కలవడము నిజంగా నేను ఇందాకే జర్నీలో ఉన్నాను, ఇప్పుడే వచ్చేసాను. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆత్మ అంతకులంటే ఎవరు. నిజంగా ఇది ఒక చక్కని సబ్జెక్టు. పితామహ పత్రిజీ గారు మనందరికీ ధ్యాన పరిచయం చేశాడు. మరి మనమంతా ఎన్నో లోకాల నుంచి వచ్చినటువంటి వివిధ ఆత్మల సమూహము ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఈ భూమి మీద ఎన్నో రకాలుగా జీవరాశులు ఉన్నాయి. అందులో ఎంతో అత్యుత్తమైనది, ఎంతో మేధస్సు కలిగినది మానవ జన్మ. మరి మానవ జన్మ రావడం అనేది ఒక మహా గొప్ప వరం. మరి మనమంతా ఎవరమయ్యా అంటే టక్కున మన పేరును కానీ, లేదా మన హోదాను కానీ, మన స్త్రీ పురుష లింగ భేదం కానీ, మరి వాటి గురించే మనం చెప్పుకుంటాము. కానీ రమణ మహర్షి నీవెవరో నిన్ను తెలుసుకో అని చెప్పడం జరుగుతూ ఉండేది ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తికి. అంటే పత్రిజీ గారు మనకందరికీ ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. ఏమిటంటే నీవు శరీరం కాదు ఆత్మ అన్న ఎరుకలోకి తీసుకొచ్చి నువ్వే భగవంతుడవు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నిన్ను నీ తల్లి, నీ తండ్రి, నీ సమాజము, మరి ఇంకా ఎవరు కూడా నిన్ను ఉద్ధరించలేడు. నీలో సర్వశక్తులు ఉన్నాయి. మరి బయట కనపడే ఈ ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక రోజు మళ్ళీ నిష్క్రమించేదే. నీలో ఉన్న ఆత్మనే అద్భుత దైవము, అదే అనంతమైన శక్తి, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అని ఎరకలోకి తీసుకొచ్చిన మహానుభావుడు జగద్గురు పితామహ పత్రిజీ గారు. మరి ఆయన ఏం చెప్పాడయ్యా అంటే చక్కగా ఆయన ఏ క్లాసులో ముందు మనల్ని మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అనేది సంబోధించడం మనమంతా చూశాము. అదే చెప్తూ ఉంటాడు. అంటే మనల్ని ఒక ఫ్రెండ్గా మొదటిగా పరిచయం చేసుకొని మనతో హత్యే ఆత్మహత్యే, మరి ఆత్మాంతకుడు అనేదానికి 3 పదాలు మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. అందులో హత్య అంటే శరీరంలో ఉన్న ఆ జీవుడిని, ఆ యొక్క ఆత్మను మరి దేనితోనైనా అవతలి వ్యక్తి మరి చంపడం. అంటే
శరీరంలో ఉండకుండా చేసేదాన్ని, ఆ ప్రాణశక్తిని, ఆ ఆత్మను, శరీరాన్ని విచ్ఛిన్నం చేసి కత్తితో పొడవడం కానీ ఇంకా ఏదైనా సాధనతో ఆ శరీరాన్ని విచ్ఛిన్నం చేసి రకరకాల స్థితుల ద్వారా ఎప్పుడైతే ఆ శరీరంలో ఆ ఆత్మ నివాసం ఉండడానికి ఆ శరీరాన్ని ఉపయోగకరంగా చేసేదాన్ని హత్య అంటాము. అందులో రకరకాలుగా చెప్పుకోవచ్చు. మరి రెండవది ఆత్మహత్య. అంటే తనకు తానుగా తన శరీరాన్ని ఒక ఉరి వేసుకొని కానీ, లేదా రైలు కింద పడి కానీ, లేదా బస్ కింద పడి కానీ, లేదా నదిలో దూకి కానీ, ఇంకా ఎన్నో రకాలుగా ఆ శరీరంలో ఉన్న ఆత్మను నివాసయోగ్యం కాకుండా తాను రకరకాల పరిస్థితులకు లోనయ్యి మరి తాను అనుకున్న లక్ష్యం నెరవేరినప్పుడు అయిపోతేనేమి, తాను ఏదైతే కావాలి అనుకున్నప్పుడు ఆ కోరిక తీరనప్పుడైతేనేమి, ఇంకా రకరకాల సంఘటనలతో తాను ఉన్న ప్రదేశం కానీ, ఇంకా ఆ వ్యక్తుల వల్ల అయితేనేమి, సమాజ రకరకాల స్థితులను తట్టుకునేటువంటి ఆ శక్తి చాలక తన శరీరాన్ని మరి విచ్ఛిన్నం చేసి తనలో శరీరంలో ఉన్న ఆత్మను బయటికి పంపించడాన్ని మనము ఆత్మహత్య అని చెప్పుకోవచ్చు. ఇది మన అందరము పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, ఇంకా రకరకాల వార్తలు రోజు వింటూనే ఉంటాం. హత్య అన్నది వింటూ ఉంటాం. మనకి ఇద్దరు వ్యక్తులకు సరిపడినప్పుడు వ్యాపారంలో అయితేనేమి, లేక రకరకాల సమస్యలతో ఇద్దరికి సరిపడనప్పుడు ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చేసేదాన్ని హత్య అంటాము. రెండవది తనకు తానుగా శరీరంలో విచ్ఛిన్నం చేసుకున్న దాన్ని ఆత్మహత్య అంటాము. మూడవది ముఖ్యంగా ఈరోజు చెప్పుకున్న అంశం ఏంటి అంటే మనము ఆత్మహంతకుడు. అంటే మనము ప్రతిసారి పరిచయమైన తర్వాత ఎన్నోసార్లు సార్ క్లాస్ విన్నాము, సారుతో తిరిగాము, సార్ చెప్పిన సబ్జెక్ట్ చేసుకున్నాము. కానీ వాటిని అమలు పెట్టడంలో మనము సరిగా దాన్ని చూడడం లేదు, దానికోసం శ్రమించడం లేదు. దాన్ని నిజంగా నీవు ఆత్మస్థితిని ఎవరైతే దాన్ని సక్రమైన స్థాయిలో దానికి కావాల్సిన రోజువారీ కార్యక్రమం అయితేలేమి, దానికి కావాల్సిన ఆత్మ కావాల్సిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం, వీటన్నింటినీ ఎప్పుడైతే మనము చూసుకోలేమో, పట్టించుకోలేమో, తెలిసి కూడా దాన్ని ఆత్మ హంతకులు అంటారు అన్నది మరి చెప్పడం జరిగింది మహానుభావులు. అంటే మనము ముఖ్యంగా ఎందుకు మరి ఈ మానవుడు ఈ రకాల పరిస్థితిలో ఉంటున్నాడు అంటే తాను ఎంతసేపు తన తల్లి, తండ్రి, మరి సమాజము, తన ఫ్రెండ్స్ అయితేనేమి, తన విద్యాభ్యాసం చెప్పినప్పుడు గురువులైతేనేమి, తాను జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి, జీవితం యొక్క లక్ష్యం ఏంటి అన్నది వివరించడంలో వారికి ఆధ్యాత్మిక శాస్త్రం తెలియక, ఆధ్యాత్మిక శాస్త్రం అనుభవం లేక, ఆధ్యాత్మిక శాస్త్రము అంటే నిజమైన నిర్వచనం తెలియక మరి ఈ సమాజంలో గుడ్డి ఎద్దు చేలో పట్టట్టుగా ఉంది నిత్య జీవన శైలి. దీనికి అందరికీ కారణము ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞాన లోపము. మరి అన్ని శాస్త్రాలు ఉన్నాయి, జీవశాస్త్రం ఉంది, రుచి శాస్త్రం ఉంది, జంతు శాస్త్రం ఉంది, భౌగోళిక శాస్త్రం ఉంది, మరి భౌతిక శాస్త్రం ఉంది, రసాయన శాస్త్రం ఉంది, ఇంకా న్యాయశాస్త్రం ఉంది,
ఎన్ని శాస్త్రాలు ఉన్నా కానీ మరి అవన్నీ కూడా ఈ భౌతిక దేహం అంటే ఈ కంటికి కనబడే ఈ చర్మచక్షువులకు కనబడే శాస్త్రాలు అవే తప్ప నీవు శరీరం కాదు ఆత్మ అన్న బోధించే శాస్త్రాలు అవి కావు. మరి అవి కానప్పుడు నిజమైనది నీవు అన్నది నీ ఎరక లేనప్పుడు దాని గురించి నీవు ఆలోచించే స్థితి నీకు లేదు. ఎంతసేపు ప్రతి మానవుడు కూడా డబ్బు ద్వారానే భోగభాగ్యాలు అనుభవించవచ్చు, డబ్బు ద్వారానే కోరుకున్నవన్నింటినీ మన దగ్గరికి వస్తాయి అనుకుంటాడు. దానికోసమే ఉదయం నుంచి రాత్రి వరకు అంటే 8 గంటలు కాదు 12 గంటలు కాదు ఎంత వీలైతే అంత సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ మరి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అదే బోధించారు. స్కూల్కు వెళ్ళేటప్పుడు కూడా నువ్వు టీచర్ అవుతావా లేకుంటే ఒక ఏఎస్ఐ అవుతావా మళ్ళా లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా లేదా ఇంకా ఉన్నతమైన ఏవైనా ఉద్యోగాలకు సంబంధించిన విషయాలనే బోధిస్తుంది తల్లి కానీ తండ్రి కానీ ఉపాధ్యాయుడు కానీ. అదే లక్ష్యం అనుకొని అదే ధ్యాసతో ఆ వ్యక్తి ఆ స్త్రీ అయితేనేమి పురుషుడైతేనేమి చిన్నప్పుడు బాల్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి కూడా డబ్బే ప్రాముఖ్యము, డబ్బు కోసమే మనం జీవనము, మన తాతలు ముత్తాతలు అదే చేశారు, మన అమ్మ మన నాన్న అదే చేస్తున్నారు, దానికోసమే జీవించాలి అన్నట్టుగా జీవిస్తూ రాత్రనక పగలనక చదువుతూ కష్టపడుతూ మరి సరైన లక్ష్యం చేరుకున్నప్పుడు మరి వాళ్ళుగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు విద్యార్థులు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. అంటే జీవితం యొక్క పరమార్థం జీవితం యొక్క లక్ష్యం తెలియనప్పుడు అగమ్యగోచరంగా ఉంది, గుడ్డి ఎద్దు చేలో పడినట్టుంది ప్రతి మానవుడి జీవితం. ఎప్పుడైతే మనము ఈ లక్ష్యం ఏంటి, మనము ఏలో అంటే ఈ భూమి ఒక అద్భుతమైన పాఠశాల అన్నది ఒక సరైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు బోధించే విద్యను మనం అవపోషణ పట్టినప్పుడు ఆయన చెప్పినది క్రమశిక్షణతో మనం వాటి విన్ని శ్రద్ధగా అవి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము శరీరం కాదు ఆత్మ అన్న స్థితిలో ఉంటాము. మరి ఆ స్థితిలో ఉన్నప్పుడే అది మనము రెగ్యులర్గా కంటిన్యూగా ఆత్మ విజ్ఞాన శాస్త్రం అన్నది అనంతము. ఈరోజు తెలుసుకున్న ధ్యానము అంటే ధ్యానం ద్వారానే పత్రిసారు కానీ బుద్ధ భగవానుడు కానీ మరి రమణ మహర్షి కానీ నిన్ను నీవు తెలుసుకొని మౌనంగా ఉండమన్నాడు. పత్రిజీ గారు చక్కని సులభమైన సరళమైన మార్గాన్ని శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం. ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకు కావలసిన విశ్వమే ప్రాణశక్తి అందుతుంది. అప్పుడే ఆత్మకు కావలసిన అనంతమైనటువంటి శక్తి ద్వారా అనంతమైన జ్ఞానం ఎరకతో ఎప్పటికప్పుడు పూర్తి అవగాహనతో ఉంటూ ఎంత గతంలో ఎంత తెలుసుకున్నామో ఇప్పుడు నీవు చేసే సాధన బట్టి ఇంకా ముందుకు వెళుతుంది అన్నది పత్రిజీ గారు ఎన్నో వందలు వేలు కాన్సెప్ట్ మనకు చెప్పారు. ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. దానికోసమే మనమంతా కూడా శ్రమ పడుతున్నాము. తెలుసుకున్నది ఓరంతా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అన్నది. మరి ఇప్పుడు మనము ఆత్మను నిర్లక్ష్యం చేయడము, ఈ భౌతిక దేహము కేవలము సంపాదన కోసమే ఉంది అని ఆలోచించడము, దానికోసమే మనము శ్రమించడము, దానికోసమే రోజువారీ కార్యక్రమాల్లో వినియోగించుకోవడము, మరి అదే లక్ష్యంగా మనము జీవిస్తున్నప్పుడు మనము ఆత్మ గురించి పట్టించుకున్నప్పుడు అది ఒక వ్యవహారం ఉంటుంది. అప్పుడు నిన్ను ఎవరు ఆత్మ హంతకుడు అని వ్యవహరించరు. దేహం కోసం దేహ శరీరాల భోగం కోసం మనం ఎన్నో చేస్తుంటాము. మనకు ఏదైతే కావాలనో మనకు అంతంటే ముందున్న ఆ మహానుభావులు ఆ దైవంగా భావించి వారి దగ్గరికి వెళ్ళి రకరకాల కోరికలతో రకరకాల అలవాట్లు మన సమాజంలో చెప్పినప్పుడు వాటికి మనం తృప్తి అంటే ఆ దేవుళ్ళను తృప్తిపరిస్తే మనకి ఎంతో మేలు జరుగుతుంది అన్నట్టుగా విగ్రహారాధన అనుకోండి, రకరకాల వ్రతాలు పూజనలు నోములు ఇంకా స్వామి అయ్యప్ప స్వామి మాలలు అలాగే ఎన్నో ఆంజనేయ స్వామి మాల ఎన్నో రకాల మాలలేసి దీక్షలు చేసి ఇంకా ఎన్నో రకాల శ్రమపడి ఆ తృప్తి పడుతూ
ఇదే ఆ భగవంతుని యొక్క ఉనికి అనుకొని, అందులోనే సత్యం అనుకొని, అదే మనకు ఎంతో అంటే మనకున్న కష్టాలను తొలగించే మార్గం అనుకొని ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు కూడా అదే చేస్తూ జీవిస్తూ వచ్చాం. కానీ సరైన గురువును అంటే మనకు ఆ గురువును కూడా అన్వేషణ చేయాలంటే ఒక మాస్టర్గా ఒక 250, 300 నుంచి 350 జన్మలు తీసుకుంటేనే కానీ, అంటే ఇక్కడ జన్మ పరిణామ క్రమంలోనే కానీ ఏ స్థాయి చేరుకోవాలనో ఆ వ్యక్తి ఆ స్థాయికి చేరుకుంటాడు. బాల్య వ్యవస్థలో బాలుడిగా ఉంటాడు. కొద్దిగా వయసు పెరిగే కొద్దీ యవ్వనము, ఆ తర్వాత మళ్ళీ ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా కావలసిన స్థితులు మారుతూ, అంటే పెళ్లి, పిల్లలు, అలా తర్వాత ఇంకా కొంచెం వయసు పెరిగినాక వృద్ధాప్యము, ఆ తర్వాత శరీరం చాలించిపోయే స్థితిలో ఉంటాము. అంటే ఎలాగైతే మన భౌతిక శరీరము ఆ స్థాయిలు ఉన్నాయో, మరి అలాగే మన యొక్క ఆత్మ ప్రయాణంలో కూడా మనము 300, 350 జన్మలు అంటే అంత సమయం పడుతుంది అన్నది ఆ అనుభవం ఉన్న మహానుభావులు, ఆ గురువులు చెప్తే మనకు అర్థమవుతుంది. అంటే మనము ఆత్మ హంతకులం ఎప్పుడైతామంటే 300 నుంచి 350 జన్మలు వచ్చినప్పుడే నిజంగా ఆత్మ హంతకులం. అంటే ఆత్మ అంటే తెలుసు, ఆత్మ శాస్త్రం అంటే తెలుసు, ఆత్మ జ్ఞానం గురించి ఈ రోజు తెలుసుకుంటున్నాం. కానీ దాన్ని సరిగా వినియోగించుకోనప్పుడు, ఆత్మ గురించి అవగాహన చేసుకోనప్పుడు, అంటే అర్థం అవుతుంది, తెలుస్తున్నాయి. ఓహో, ధ్యానం అంటే ఇది, ధ్యాన సాధన ఇలా చేయాలి, స్వాధ్యాయం ఇలా చేయాలి, సజ్జన సాంగత్యం ఇలా చేయాలి అనుకుంటున్నాము. మళ్ళీ రోజువారీ కార్యక్రమంలో మళ్ళీ వాటితోనే మనం జీవనం సాగిస్తున్నాము. ఈ జన్మ కాకుంటే ఇంకా జన్మ లేదా, ఇంకో జన్మ లేదా, ఈ జన్మకి ఇంతేలే అనుకొని సర్ది చెప్పుకుంటున్నాం. కానీ అది సరైన పద్ధతి కాదు. ఆత్మ అన్నది తెలిసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, తెలియనప్పుడు ఒక రకంగా ఉంటుంది. తెలిసి కూడా తప్పు చేస్తే అది మరి ఆత్మను ఎప్పుడైతే నీవు శరీరం కాదు ఆత్మ అన్న స్థితి తెలిసినప్పుడు దానికి కావలసిన అన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి. మన కర్తవ్యము ఏదైతే వెంట వస్తుందో, ఇందాక చెప్పుకున్నట్టు భౌతిక సంపదను ఎంతన్నా ఉండని, లక్షలుండని, కోట్లుండని, భౌతికంగా ఎంత హోదా ఉండని, స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ వాళ్ళ హోదాలు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, లేదా న్యాయస్థానంలో ఉత్తమైన కోవకు చెందిన వారు ఉండొచ్చు, లేదా ఆట పోటీలలో మహా గోల్డ్ కప్పులు ఎన్నైనా వచ్చి ఉండవచ్చు, లేదా రాజకీయ పరంగా ఎమ్మెల్యే, ఎంపీ కానీ ఇంకా ఎన్నో పదవులు, ఎంతో డబ్బు, వ్యాపారంలో కూడా ఎన్నో రకాలుగా సంపాదించిన సంపద ఉండిండొచ్చు. కానీ అవన్నీ కూడా మనము ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు మరి ఈ శరీరంతో పాటుగా తీసుకువెళ్ళేది ఆత్మ జ్ఞానం తప్ప ఈ భౌతిక సంపద ఏది కూడా నీ వెంట రాదు 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 అన్నది రోజు మనం వింటున్నాము, చెప్తున్నాము. మనము ఏదైనా క్లాసులో కూడా చెప్పడానికి మన మాస్టర్లు అందరూ రెడీగా ఉన్నారు, చెప్తూ ఉన్నారు. కానీ పట్టించుకున్నాము అంటే ఆత్మ గురించి ఆలోచిస్తున్నాము, ఆత్మ కోసం చేస్తున్నాము అంటాము. ఆ రోజుకు ఒక నెల, వారం రోజులు, 15 రోజులు, ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, కొందరైతే 20, 30 సంవత్సరాలు కూడా ధ్యానం తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటి విషయంలో కావలసిన జాగ్రత్తలు తీసుకోకుండా, చేయవలసిన పనులు చేయకుండా వింటూ ఉన్నాము. సాధనలో 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం చేస్తేనే కానీ మన సాధనలో పటుత్వం వస్తుంది. ఎంత ఎక్కువ క్లాసులు చెప్పడానికి మనం సబ్జెక్టు అవగాహన చేసుకుంటేనే కానీ అందులో పటుత్వం వస్తుంది. అలాగే నీతో ఉన్నది అంటే నీ గుణంలో మార్పు, నీవు ఎప్పుడైతే ఈ ధ్యానంలో నీ మనసును కంట్రోల్ చేసుకొని, మనసును కంట్రోల్ చేసుకొని నీ బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు నీ ఆత్మను చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, చాలా చక్కగా, అవగాహనతో, సూక్ష్మైనటువంటి ఎన్నో విషయాలను ఆత్మ బోధించేది చక్కగా వింటాము. మళ్ళీ విన్నప్పుడు ఆ బుద్ధి మాంద్యము పోయి, బుద్ధి ఎంతో ఎరకతో, ఎంతో జ్ఞానంతో వికసిస్తూ మనము
ఆత్మ అన్నది తెలియక ముందుకు ఉన్న జీవితము, ఆత్మ అన్నది తెలిసిన తర్వాత ఉన్న జీవితము చాలా వ్యత్యాసం ఉంటుంది. అందరము అన్ని చెప్తాము, ఎంత వీలైతే అంత. కాఫీ కొట్టి చెప్తాము, లేదా విన్నది బట్టి బట్టి చెప్తాము. రకరకాలుగా ఉంటది, కానీ చెప్పడం కాదు ముఖ్యము, ఈడ ఆచరణ ముఖ్యము. ఎవరైతే ఏమైతే మనము ఆచరించి అది అమలు చేస్తామో అప్పుడు నిజంగా నీవు ఆత్మను పట్టించుకున్న వాడవైతావు. ఆత్మ కోసం నీవు చేస్తున్న చక్కని మార్గంలో ఉన్నట్టుగా అవుతావు. అదే నీ వెంట వచ్చేదిగా నీవు గమనిస్తూ నీవు ఇంకొకరికి నీవు ఒక మార్గదర్శకుడు అవుతావు. మార్గదర్శకుడు అవడం వలన అతని మార్పేమో కానీ నీకు నీవుగా ఎంతో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మనము స్వాధ్యాయము, మరి సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము కంపల్సరీ. అతి ముఖ్యమైనది ధ్యానం. ధ్యానము అంటే ఏ మంత్ర జపము కాదు, ఏ నామస్మరణ కాదు, ఏ సంగీతముతో. సంగీతము ప్రాథమిక స్థాయిలో ఉండొచ్చు, కానీ ఇంకా బాగా డీప్ గా వెళ్ళాలి అన్నప్పుడు సంగీతం కూడా పక్కన పెట్టేసి చక్కగా హాయిగా శూన్య స్థితిలో ఉండొచ్చు. సామూహికంగా ఇంకా రకరకాల పరిస్థితులు అంటే మనకు ధ్యానం చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళు రావడము, లేదా ఇంకా మన చిన్న పిల్లలు ఈ డిస్టర్బ్ చేయడము, బయట నుంచి సౌండ్స్ రావడము, అలాంటి స్థాయిలో ప్రాథమికంగా మనము మ్యూజిక్ పెట్టుకోవడం కానీ లేదా ఏదో రకంగా చేయవచ్చు. కానీ కొంచెము బాగా ఎదిగిన వ్యక్తులకు పూర్తిగా శూన్య స్థితికి వెళ్ళాలంటే నిశ్శబ్ద స్థితిలోనే మన మనసును ఏ విధమైన అలికిడి లేకుండా, అంటే వాటి మీద మళ్ళీ వ్యాప్తి చెందకుండా కేవలము శ్వాసతో ఉన్నప్పుడు మాత్రమే మనము శూన్యంలోకి వెళ్ళిపోతాము. మహాశూన్యంలోకి వెళ్తాం. మహాపరిశూన్యంలోకి వెళ్ళి పూర్తిగా ఆత్మ చెప్పే అన్నింటినీ విషయాలను మనం చక్కగా వినగలుగుతాము. అప్పుడు మాత్రమే మన ఆత్మ అనుభవాలు వస్తాయి, మన జీవితంలో మార్పు వస్తుంది. కొంత ఆ సజ్జన సాంగత్యము, ఆ తర్వాత మరి ఏదైతే పత్రిసి గారు చూపించిన పుస్తకాలు చదవడం వలన మనకు ఈ ధ్యానము, అలాగే ఇంకా మన జ్ఞానము వికసించడానికి, మనము వెనుకకు పోకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళంతా గురువులు. మనకు ఎన్నో అనుభవాల సారం ఉంది. ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ జీవన విధానంలో ఆత్మశాస్త్రం తెలుసుకునేటప్పుడు వచ్చే ఆటంకాలను, మెలకువలను, అదే కాకుండా వాళ్ళకు వచ్చిన మెరాకిల్ థింకింగ్ అంటే మెరాకిల్ అనుభవాలు, ఆత్మానుభవాలు, వాటినెల్లా వింటూ ఉంటే మనకు అవి రాకపోయి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. కనుక ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనుభవాలు చాలా శ్రద్ధతో, ఓపికతో వినాలి అన్నది పత్రిజీ గారిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ఏ స్టేజ్ మీద ఎవరున్నా నీ అనుభవాలు చెప్పయ్యా అని అడిగేవారు. మనమంతా చెప్పేవాళ్ళము. అలా చెప్పించుకుంటూ మనల్ని మనం ఎదగడానికి, అంటే మన ద్వారా కొన్ని చెప్పిన తర్వాత ఆ స్టేజి మీద చెప్పిన మాటలు మనకు మనంగా రికవరీ అయ్యి మళ్ళీ వాటిని శ్రద్ధతో అమలు పెడతాము అన్నది ఒకటి. రెండవది, అంతమందిలో ఆ అనుభవం చెప్పినప్పుడు నాకు కూడా ధ్యాన సాధన చేస్తే ఇంకా అంతకంటే ఇంకా బాగా అనుభవాలు రావచ్చు. అంటే నేను శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు ఆత్మకు సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని నేను ఇక్కడ నేర్చుకోవాలి. నేర్చుకోవడము అన్నది కేవలము ధ్యానము ద్వారానే సాధ్యము. మిగతావంతా కూడా అవన్నీ కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి, మన సమయాన్ని ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి, మనకు ఒక చక్కని మార్గాన్ని చూపించే ఫ్రెండ్స్ గా భావించవచ్చు. ఎవరైతే ఆ చక్కని ఫ్రెండ్స్ తో, ఆ చక్కని సహజీవనంతో, చక్కని సాంగత్యంతో మనము ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానాన్ని మరి తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నది మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అంతేకాదు, మనము ఎప్పుడు ఎవరితో మాట్లాడినా మన మాట కూడా ప్రతిసారి ఎన్నో చాలు చెప్పడం జరిగింది.
నీ యొక్క వాక్కు నీకునే ఉపయోగపడాలి, లేదా లోక కళ్యాణం కోసమన్నా ఉపయోగపడాలి అన్నది. మరి ఎంత వీలుంటే అంత మౌనాన్ని కూడా ఎక్కువగా ఉండమని చెప్పడం జరిగింది. ఎక్కువగా ధ్యాన సాధన బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 6 వరకు చాలా అద్భుతమైన సమయము. నేను రెగ్యులర్గా అదే చేస్తుంటాను. మరి 3 నుంచి 6 ఎంతో ఎంతో విశేషంగా మనము ఉదయం లేస్తేనే మొదలుకుంటే ఆ బ్రహ్మముహూర్త సమయం అనేది ఎంతో అద్భుతమైనది. మరి ఆ సమయంలో ధ్యానం చేయడం వలన ఎంతో తొందరగా శీఘ్రంగా మనకు ధ్యానం కుదురుతుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ రోజువారీ కార్యక్రమాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అన్నది నా స్వ అనుభవంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, ఎందరో మహానుభావుల పుస్తకాలు చదవడం వల్ల ఎంతో విశేషమైన జ్ఞానం అందుతుంది. ఇంకా మనం ఎంతో చేరుకోవాలి, ఎంతో తెలుసుకోవాలి. కనుక ఇంకా ఎంతో సమయం కేటాయించాలి. మన రోజువారీ కార్యక్రమాలకు, అంటే భౌతిక జీవనానికి కావలసిన స్పృహ ఉండాలి. దానికి కావలసిన వనరులు సమీకరించుకోవాలి. కానీ నేను శరీరం కాదు, ఆత్మ అన్న ఎరుకలో ఎప్పుడూ ఉండాలి. నేను శరీరం కాదు ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ అన్న ఎరుకలో ఎప్పుడైతే ఉంటామో, ఈ భౌతిక దేహం అంతా కూడా ఒక ఈ ప్రతి పాత్ర కూడా ఒక నాటక రంగంగా మనం అభివర్ణించుకుంటూ, భార్యతో అయితేమి, భర్తతో అయితే ఏమి, పిల్లలతో అయితేనేమి, లేదా సమాజంతో అయితేనేమి, ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో కోణాలుగా మన పాత్రను బట్టి మనం అక్కడ వారికిచ్చే సజెషను, వారితో తీసుకునేది, ఇంకా ఏమైనా సరే ఆత్మస్థితిలోనే ఆ పనులు చేయగలుగుతాం. మరి అది చక్కని ఆత్మ ఎరకలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే హడావిడిగా మనము ఏదైనా క్లాస్ ఉందంటే ఇంకొక అర్ధగంట, ఇంకొక పావుగంట మాస్టర్ వచ్చిందా లేదా, లేదా మాస్టర్ వచ్చినాక చూద్దాం, లేదా ఇంకా ఏదైనా వాయిదాలు వేసుకుంటూ మనకు ఇంకొక గంట ఉంటే ఓ పని చేసుకుంటాం, ఇంకో గంట ఉంటే ఇంకో పని చేసుకుంటాం అన్న స్థితిలో జీవించడము అన్నది అది ఆత్మజ్ఞాని లక్షణం కాదు. అది మెల్లిమెల్లిగా ఆత్మ హంతకుడిగా తయారు కావడానికి అది మనము సమయ సందర్భాన్ని బట్టి ఎప్పుడైతే గ్యాప్ చేస్తామో, దాన్ని పట్టించుకోమో, ఆత్మ హంతకలం అన్నది మరి ఇది అర్థం చేసుకోవాలి. కనుక తప్పనిసరిగా మనం ఆత్మ అన్న స్థితిలో జీవించాలి అంటే రోజు నేను శరీరం కాదు ఆత్మ అన్న ఎరుకలో ఉంటూ దానికోసమే మనము శ్రమిస్తూ ఎంతో మంది అనుభవాలు, ఎంతో విశేషమైన జ్ఞానము, అనంతమైన జ్ఞానాన్ని మనము ఎప్పటికప్పుడు నూతనంగా తెలుసుకుంటూ, తెలుసుకున్న దాన్ని పుస్తక రూపంలో రాచుకుంటూ, మన అనుభవాలను కూడా పుస్తక రూపంలో ప్రింట్ చేస్తూ, మరి పిఎంసి ద్వారా పంచడము, పిఎంసి వాళ్ళతో మనం సహకరించడము, మనతో ఉన్న ఏదైతే భౌతికంగా సంపాదించిన దాన్ని మరి ఖర్చు చేయడము, నీవు ఏం చేస్తావో తిరిగి అది పొందుతావు అన్నది మరి ఖచ్చితంగా మనము, నేనైతే నా అనుభవపూర్వకంగా అది పొందగలిగాను. మనమంతా ఆ స్థాయిలో ఉండాలి అన్నది జగద్గురు పితామహ పత్రిజీ గారు మనందరికీ ఎన్నో సూచనలు సలహాలు చేస్తూ తను ఆచరించి మనల్ని ఆచరించమని చెప్పాడు. కనుక మనము ఎప్పుడు కూడా యద్భావం తద్భవతే, మన భావం ఎలా ఉంటుందో మన జీవనం అదే అలా ఉంటుంది. మన ఆలోచన ఎలా ఉంటుందో మన జీవనం అలా ఉంటుంది. మన చూపు ఎలా ఉంటుందో మన జీవనం అలా ఉంటుంది. కనుక మనం ఏ ఆహారం తీసుకుంటే మన జీవన శైలి కూడా ఆహారంలోనే ఉంటుంది. కనుక పూర్తిగా శాకాహారంతో ఉంటూ, సాత్విక ఆహారంతో ఉంటూ, చక్కని ఆత్మజ్ఞానాన్ని సంబోధించుకుంటూ, ఆత్మజ్ఞానంతోనే నిత్యనూతంగా ఉండాలి అన్నది మరి మనమందరికీ తెలిసినదే. అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం జరిగింది. మరి కనుక మనము శరీరధారులమైనటువంటి ఆత్మ పదార్థము, మనం శరీరం కాదు ఆత్మ. ఈ శరీరములో గతములో ఎన్నో జన్మల్లో ఎన్నో రకరకాల స్థితులు, అంటే మరి వచ్చాము భూమి మీద ఖనిజ సంపద నుంచి రుచ్య సంపద, రుచ్య సంపద నుంచి మరి పక్షి జాతి, పక్షి జాతి నుంచి జంతు జాతి, జంతు జాతి నుంచి మానవ జాతి, 84 లక్షల రకాల జీవరాశుల్లో మళ్ళీ ఎన్నో
వందలు లక్షల సంవత్సరాలు దాటుతనే కానీ ఈ మానవ జీవితం మరి అందులో ఆత్మజ్ఞానిగా ఎదగడానికి వచ్చే జీవితం చాలా 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 అరుదు. మళ్ళీ అలాంటి స్థాయిలో మనమంతా ఉన్నాం కనుక ఈ భూమి మరి ఒక అద్భుతమైన పాఠశాలగా మనం వచ్చాము. వాటిని నేర్చుకుందాము. నేర్చుకునే స్థాయిలో మరి ఆత్మను ఆత్మ అన్న ఎరకలోనే ఉందాము. ఆత్మ కోసమే శ్రమిద్దాము. మరి ఆత్మ అంతకులు కాకుండా మనమంతా దైవత్వంగా శరీరంలో ఉన్న ఆత్మ పదార్థము మరి ఆ పూర్ణాత్మ స్థాయిలో ఏముందో, ఆ చైతన్య శక్తిలో ఏముందో మన లోపల అదే ఉంది. ఆ మహావిశ్వము అనంతమైన విశ్వంలో అనంతమైన శక్తిలో ఎంత ఉందో సూక్ష్మాతి సూక్ష్మమైన అణు ప్రమాణంలో ఉన్న ఆత్మలో కూడా అంతే నిక్షిప్తమైంది. ఈ శరీరము మాత్రమే శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతమైన ఎరకలో ఉందామన్నది మళ్ళీ ఈరోజు నాకున్న సమయాన్ని బట్టి మీతో పంచుకోవడం జరిగింది. కనుక మనము ఈ భౌతిక దేహంతోనే ఉన్న ఆత్మ పదార్థము అన్న ఎరకతో ఉంటూ ఆత్మను పట్టించుకున్నవాడు ఆత్మ అంతకుడు కాడు. మరి ఆత్మాని తెలిసి కూడా ఆత్మను పట్టించుకునేవాడే ఆత్మ అంతకుడు అన్నదాన్ని ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి విశ్లేషించుకోవడం జరిగింది. కనుక థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే అడ్మిట్ చేస్తారా? నమస్తే చాలా మేడం. చక్కగా చెప్పారు సార్. స్థితిగతి గురించి మన ఆలోచన మేడం. ఎలా ఉంటుందో మన గతి, మన బుద్ధి అన్ని కూడా అలానే ఉంటాయని చెప్పని చాలా చక్కగా చెప్పారు. దాంతో పాటు కూడా ఆహారము ఏది తీసుకుంటామో దాన్ని బట్టి మన ఒక పరివర్తన కూడా ఉంటుందని చెప్పని చాలా చక్కగా చెప్పారు సార్. చాలా చక్కగా ఉంది సార్ క్లాస్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి జ్ఞానాన్ని అందించారు. చక్కగా మీ యొక్క సమయాన్ని కూడా మాకు కేటాయించి గొప్ప జ్ఞానాన్ని మీకు తెలిసింది మాతో పంచుకున్నారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. శ్వేత మేడం సార్ని మాకు పరిచయం చేసి జూమ్ కి పరిచయం చేసి తీసుకొని వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.